బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్తో మరోసారి కాళ్ళ బీరాన్ని దిగింది పాకిస్తాన్. తమకు నీళ్లు లేవు, మనం మొదటి నుంచి చెప్తుందరే. సింధు జలాల ఒప్పందం పేరిట 1960లో అప్పుడుటువంటి వరల్డ్ బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ తోని ఒక నిర్ణయానికి వచ్చాం. ఏమని? భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య కొంత నీటి ఒప్పందాలు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఆ రోజు. అది అగ్రిమెంట్ ఎప్పుడైనా బ్రేక్ చేయొచ్చు. దాంట్లో అది కూడా పొందుపరిచి ఉంచారు. భారతదేశం యొక్క దయా దాక్షిణ్యాలు, భిక్ష, కరుణ వల్లే పాకిస్తాన్కి నీళ్లు వెళ్తున్నాయి. సో ఆ నేపథ్యంలో వివిధ అక్కడ ఉపనదులన్నింటినీ కలుపుకొని సింధు జలాలని పాకిస్తాన్ ఆ నీటిని వాడుకుంటోంది. కాబట్టి వాటిని విడుదల చేయడం కోసం భారత్ సహకరించాలనేది ఒక రకమైన అగ్రిమెంట్. సో అగ్రిమెంట్లో భాగంగా ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని ఉదంతాలు జరిగినా, ఎన్ని రకాలుగా పాకిస్తాన్ మనల్ని ఇబ్బందులకు గురి చేసినా, అది 2001లో పార్లమెంట్ అటాక్ కానివ్వండి, తర్వాత ముంబై అటాక్స్ కానివ్వండి, చాలా సార్లు మధ్యలో పాకిస్తాన్ ఏదో ఒక దుశ్చర్యకు పాల్పడే విధంగా ప్రయత్నం చేసిన వాటన్నిటినీ సహించాం, ఓపికగా ఉన్నాం, అన్నిటినీ కూడా ఎదుర్కొన్నాం సమర్థవంతంగా, డైరెక్ట్గా హ్యాండ్ టు హ్యాండ్ తేల్చుకున్నాం. కానీ ఏ రోజు కూడా ఈ నీటి ఒప్పందాన్ని బ్రేక్ చేయలేదు. కానీ ఇప్పటికైనా పాకిస్తాన్ మారడం లేదు, ఇంకా ఇదే రకమైన దుశ్చర్యలకు పాల్పడుతోంది. ఏదో రకంగా భారత్ని ఇబ్బందులకు గురి చేయాలన్న ఆలోచనతోనే ఉంది. ఈ నేపథ్యంలోనే పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత మరుసటి రోజే ఏప్రిల్ 22న ఉగ్రదాడి ఘటన చోటు చేసుకుంటే ఏప్రిల్ 23న ఈ అగ్రిమెంట్ని బ్రేక్ చేసుకున్నాం. ఇంతకీ అగ్రిమెంట్ ఏం చెప్తోంది? అంతకంటే ముందు ఇప్పుడు పాకిస్తాన్ ఏమడుగుతుందనంటే, మాకు నీళ్లు లేవు, మాకు వ్యవసాయం ఆధారితంగా ఉన్నటువంటి ఆ సింధు జలాలు పూర్తిగా ఆపివేయడంతో వ్యవసాయం ఆగిపోయింది, ఇండస్ట్రీస్ ఆగిపోయాయి. పంజాబ్ ప్రావిన్స్లోని, సింధు ప్రావిన్స్లోని ఏ ఒక్క చోట కూడా ఇండస్ట్రీస్ రన్ అవ్వడం లేదు. అగ్రికల్చర్ పూర్తిగా స్మాష్ అయిపోయింది. 80% పైగా అక్కడ నీటి వనరులు మొత్తం కూడా అడుగంటుకుపోయాయి. ఇసుక దిమ్మలే కనబడుతున్నాయి, ఇసుక మేటలు బారింది. అక్కడ ఎటు చూసినా కూడా అంతా ఒక కంప్లీట్ డ్రై అయిపోయింది. మాకు నీళ్లు కావాలని చెప్పి మళ్ళీ కోరుతోందట. నీటిని విడుదల చేయాలని పాక్ విదేశాంగ శాఖ రిక్వెస్ట్ చేస్తోంది. సో సింధు జలాల ఒప్పందాన్ని మళ్ళీ అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు సింధు జలాల పైన భారత్పై ఒకడేమో బిలావల్ భుట్టో అనేటువంటి పిచ్చికుక్కేమో పిచ్చిగా అరుస్తూ ఉన్నాడు. అటు ఆర్మీ చీఫ్ మునీర్, మాజీ మంత్రి బిలావల్ భుట్టోనేమో పిచ్చి కుక్కల్లాగా, వెర్రి కుక్కల్లాగా అరుస్తూ ఉన్నాయి. కానీ అక్కడ విదేశాంగ శాఖ ఇషాక్ దార్, విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రి ఇషాక్ దార్ రిక్వెస్ట్ చేస్తున్నాడు భారత్ దగ్గర. సో అసలు ఏంటి అగ్రిమెంట్ అంటే కనుక 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించి ఇండస్ వాటర్ ట్రిటీ అనే దాన్ని ఒకదాన్ని సైన్ చేసింది ఇండియా. అది ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో ఆ వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ అది. సో దాంట్లో అకార్డింగ్ టు దిస్ అగ్రిమెంట్ 6 రివర్లు, 6 ఉపనదులు కలిస్తే ఇండస్ రివర్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంట్లో రవి, బియాస్ అండ్ సట్లెజ్ ఈ 3 నదులు కూడా భారతదేశానికి సంబంధించి వినియోగించుకోవచ్చు. అన్డౌటెడ్లీ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా, ఎటువంటి షరతులు లేకుండా కంప్లీట్గా ఈ 3 నదుల పైన పెత్తనం భారతదేశాందే. ఈ 3 నదుల యొక్క నీళ్ళని ఉపయోగించుకునేటువంటి హక్కు భారతదేశానికి ఉంటుంది. ఇక ఇండస్, జీలం అండ్ చినాబ్ ఈ 3 నదులు కూడా పాకిస్తాన్ ప్రైమరీ యూజేజ్ కోసం వాళ్ళు వాడుకోవాలి. సో పాకిస్తాన్కి కొన్ని నీటిని కూడా విడుదల చేయాలి. ఈ 3 కూడా భారతదేశం గుండానే వెళ్తూ ఉంటాయి, భారతదేశం యొక్క భూభాగం నుంచి వెళ్తూ ఉంటాయి. అయితే దాంట్లో ద ట్రిటీ ఎసెన్షియల్ అలొకేట్స్ 20% ఆఫ్ ద టోటల్ వాటర్ టు ఇండియా అండ్ 80 టు పాకిస్తాన్. సో యాజ్ పర్ ఈ ట్రిటీ ఏం చెప్తుందట అంటే, ఈ 2 దేశాలకు సంబంధించి ఈ 6 ఉపనదులని ఈ రకంగా విభజించిన తర్వాత భారతదేశ ప్రభుత్వం అంతటి స్థాయిలో వీటిని వినియోగించుకోలేకపోయింది, అంతటి స్థాయిలో వీటి యొక్క సద్వినియోగం చేసుకోలేకపోయింది. కేవలం 20% మాత్రమే ఈ నీటి యొక్క వాటాల నుంచి, ఈ యొక్క అగ్రిమెంట్ నుంచి మనం ఉపయోగించుకోగలిగాం. ఆ నీటి వాటాలు మాత్రమే మనం చూడగలిగాం. 80% దీని ద్వారా లబ్ధి పొందింది ఎవడయ్యా అంటే ఆ పిచ్చుకుక్క పాకిస్తానీయుడే. వాడు తాగినీటి కోసం వాడేవాడు, వ్యవసాయ ఆధారితం కోసం వాడేవాడు, ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం వాడుతూ ఉండేవాడు. ఏదో ఒక రకంగా భారతదేశం కంటే కూడా ఎక్కువగా పాకిస్తానే వాడుతూ ఉండేది. పాకిస్తాన్ పిచ్చి కుక్కలు, ఈ హౌలాగాళ్ళే ఏదో రకంగా వాటిని ఉపయోగించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడేమైపోయింది, ఆ భారతదేశం ఆ అగ్రిమెంట్ని పూర్తిగా బ్రేక్ చేయడం మూలంగా, పర్మనెంట్గా ఈ ఇండస్ వాటర్ ట్రిటీని కంప్లీట్గా కొలాప్స్ చేయడం మూలంగా ఆ 80% వాటా అంటే పాకిస్తాన్ 80%ని పాకిస్తాన్ ఈ నీళ్ళని 80% వరకు వాడుకుంటుందనంటే సింధు ప్రావిన్స్, పంజాబ్ ప్రావిన్స్ ఈ 2 రాష్ట్రాలు కూడా, మరీ ముఖ్యంగా ఈ 2 రాష్ట్రాలు కూడా అత్యధికంగా ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం, అగ్రికల్చర్ యూసేజ్ కోసం కంప్లీట్ అవుట్గా ఈ నీటిపైన ఆధారపడి ఉన్నాయి. ఎప్పుడైతే మనం బ్రేక్ చేసామో ఆ బ్రేక్ కాస్త వాళ్ళకి బొక్కలు రిగినట్టు అయిపోయింది. వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే బిచ్చమెత్తుకున్నా కనీసం ఉమ్మేసేవాడు లేకుండా పోయాడు. ఒకసారి మనల్ని బెదిరిస్తూ
మనల్ని బెదిరిస్తూ భయభ్రాంత గురి చేస్తూ చంపేస్తానని చెప్పేస్తూ ఈ రకంగా పిచ్చి పిచ్చి కారు కూతలు కూస్తూ పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోతోంది. అయితే పాకిస్తాన్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో గాడు వాడేం మాట్లాడాడో చూద్దాం. हम इस जिद्दोजहद में मुझे आपकी जरूरत है. हमने सब एक होके मोदी की बर्बारियत पे, मोदी के इस हमले के बारे में, मोदी के इस इरादे के बारे में आवाज उठाना है और जिद्दोजहद करना है ताकि इस जुल्म को भी हम रोक सके. मैं जानता हूं कि आप में इतना ताकत है, इस मुल्क के अवाम में इतना ताकत है कि जंग की सूरत हो तो जंग में भी हम इनका मुकाबला कर सकते हैं और जो आपके 6 के 6 दरिया है वो वापस हासिल भी कर सकते हैं. और अगर ये हमें मजबूर करते हैं, पाकिस्तान ने ये जंग नहीं छेड़ा था. हम हमेशा अमन के बारे में बात करते हैं. जहां दुनिया भर में पाकिस्तान के सफीर पहुंचे, नुमाइंदे पहुंचे, हमने अमन की बात की, भारत ने जंग की बात की. लेकिन अगर जंग छेड़ा गया है तो हम शाह अब्दुल लतीफ बिठाई की धरती से मोदी सरकार को बताना चाहेंगे कि हम पीछे नहीं हटते, हम झुकते नहीं हैं. तो अगर आप सिंधु की तरफ इस किस्म की हमला के बारे में सोचेंगे तो फिर पाकिस्तान के हर सूबे के अवाम आपका मुकाबला करने के लिए तैयार है और ये ऐसे जंग है जो आप जरूर हारेंगे. आपका बहुत बहुत शुक्रिया. हम इस వాడు ఏం మాట్లాడుతున్నారు చూస్తున్నారు కదా. నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం మన నీటి వాటాని, మన హక్కుని హరించింది అని చెప్తున్నాడు. వాడికి భిక్ష వేస్తే దాని హక్కు అంటున్నాడు వాడు. మనం భిక్ష వేసాం, భిక్ష వేయడం మూలంగా దాని హక్కు అని భావించి దాని హక్కుగా చెప్తున్నాడు. మనం వేసిన భిక్ష వాడికి హక్కుగా మారిందట. మా భారతదేశం భూగర్భం నుంచి వెళ్ళేటువంటి ఆ నదీ ప్రవాహాలని మేము వదిలేయడం మూలంగా అంతో ఇంతో మీరు ఆ నీటిని తాగలుగుతున్నారు. మేము వదిలేయడం మూలంగా ఆ నీటి ద్వారా మీకు అక్కడ వ్యవసాయం కొనసాగుతోంది. మేము వదిలేయడం మూలంగా అక్కడ ఇరిగేషన్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక రకంగా అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన మేజర్ ఇరిగేషన్ సోర్స్ ఏదైనా ఉందనంటే ఇండస్ వాటరే. ఇండస్ వాటరే ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ వాటర్ టు పాకిస్తాన్. ఇప్పుడు బిలావల్ భుట్టో గాడు ఏం మాట్లాడుతున్నాడంటే మన హక్కుని హరిస్తున్నారు, మోదీపై మన యుద్ధం ప్రకటించలేదు, ఇండియా యుద్ధం పేరుతో రెచ్చగొడుతోంది అంటున్నారు. రెచ్చగొడుతోందా? మా నీటి వాటాలు మేము వాడుకుంటామని రెచ్చగొట్టట. పాల్గా ముగ్గురుదాడి ఘటనలో పాకిస్తాన్ ఇక్కడికి ఉగ్రవాదులను పంపించి ఆ ఉగ్రవాదుల చేత భారతీయ రక్తాన్ని నేల చూస్తే అది యుద్ధం, అది మీరు ప్రకటించిన యుద్ధం. మాకు రావాల్సిన హక్కుని మీరు పిచ్చుకోలు ఎక్కడైనా చావండ్రా, ఇక భిక్ష వేయడం ఆపేస్తాం, మేము మా పైన బతకడం ఆధారపడడం మానేయండి అని చెప్పి మా నీటిని మేము ఆపుకుంటారు. యుద్ధమా? ఈ బిలావల్ భుట్టో గాడు నాలిక చీరేయాల్సినటువంటి పరిస్థితి అప్పుడే ఉండేది. కానీ దాక్కున్నారు వీళ్ళంతా, గోలోగోలి దాక్కున్నారు. సో ఐ కంటిన్యూ అగైన్. సో మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి అని ఇందాక మనం చూసాం. సో ఇండస్ వాటర్ ట్రీటీ పైన అటు పాకిస్తాన్ ఏ రకంగా ఆధారపడిందని అంటే మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఈ ట్రీటీ పైన ఆధారపడి ఉంది. ఈ యొక్క నీటి ఒప్పందం పైన, నీటిపైన ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ మేజర్ ఇరిగేషన్ సిస్టమ్ దీనిపై ఆధారపడి ఉంది. కొన్ని మేజర్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి అక్కడ. టర్బెలా డ్యామ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రొడ్యూషన్ కోసం పాకిస్తాన్ ఈ డ్యామ్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ లేదు, నీళ్లు చుక్కలేవు, ఆ డ్యామ్ పూర్తిగా ఎండిపోయింది. మంగ్లా డ్యామ్ అనేది కూడా ఏర్పాటు చేస్తున్నారు జేలుం రివర్ పైన. ఇట్ సర్వ్స్ ఎ డ్యూయల్ పర్పస్ ఆఫ్ జనరేటింగ్ పవర్ అండ్ ప్రొవైడింగ్ ఇరిగేషన్ వాటర్ని అందించడం కోసం, అక్కడ పవర్ని ప్రొడ్యూస్ చేయడం కోసం కూడా ఈ నీటిని వాడుతూ ఉంటారు, ఈ డ్యామ్ని ఉపయోగిస్తూ ఉంటారు. అది కాస్త నట్టేట మునిగిపోయింది. ఇక లింక్ కెనాల్స్ చాలా ఉన్నాయి, బ్యారేజెస్ చాలా ఉన్నాయి. దాంట్లో గుడ్డు, సుకుర్, కోట్రి, మరలా, కన్కి, ఖదిరాబాద్ ఇవన్నీ కూడా డ్యామ్స్, ట్రిము ఇవన్నీ బ్యారేజెస్. ఈ బ్యారేజెస్ అన్నిటిని ఏర్పాటు చేసి అక్కడ నీళ్ళ మొత్తాన్ని కూడా అగ్రికల్చర్ యూసేజ్ కోసమో లేకపోతే ఇండస్ట్రియల్ యూసేజ్ కోసమో వాడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు కంప్లీట్గా మనం దాన్ని సస్పెండ్ చేసాం. ఆ ట్రీటీ మొత్తం సస్పెండ్ అయిపోయింది. ఆ ట్రీటీ లేనే అసలు. ట్రీటీ ఇప్పుడు కంప్లీట్ కొలాప్స్. సో వరల్డ్ బ్యాంక్ దగ్గరికి పోయింది ఇదే పాకిస్తాన్. మీరు తెలుసుకోండి, అప్పుడేదో మీకు నీళ్ళు అవసరం ఉందని చెప్పి మేము వచ్చాం, కానీ ఇప్పుడు మీరు తగలబడి చావండి, మీరేమైనా కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి, నాకు అవసరం లేదని చెప్పి వరల్డ్ బ్యాంక్ కూడా చేతులెత్తేసింది. దీంతో ఏం చేయలేం, అన్ని రకాలుగా దారులు మూసుకుపోయాయి. ఇక మళ్ళీ ఈ రకంగా పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఇంకా భారత్ని రెచ్చగొట్టే ప్రయత్నమే
అటు పాకిస్తాన్ చేస్తున్న నేపథ్యంలో ఏ మాత్రం కూడా భారత్ వెనకడుగు వేయడం లేదు, ఏ మాత్రం కూడా భారత్ వెనక్కి తగ్గడం లేదు. ట్రంప్ వచ్చినా, ట్రంప్ బాబు వచ్చినా మీరు చెప్తే ఆగాల. అందుకే ట్రంప్ దగ్గరికి వెళ్ళి సహాయం కోరింది, ట్రంప్ దగ్గరికి వెళ్ళి ఏదో రకంగా భయభ్రాంత గురి చేయాలని ఒక ఆలోచనలో ఉంది. కానీ ఎంతకీ భారత్ వినకపోవడంతో ఏకంగా ట్రంప్ కూడా భారత్తో ఈ రకంగానే కయ్యానికి కాలు దూవినట్టుగా ప్రవర్తించి కొరివితో తలగొక్కున్నాడు. తిండి ఆహారం కూడా అమెరికాలో లోటు పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. అటువంటి ఒక పరిస్థితి భారత్ పై ఈ యొక్క అంతర్యుద్ధాన్ని ట్రంప్ లేవనెత్తినటువంటి అంశాలని త్వరలో చవిచూడబోతున్నారు ఆయన. సో ఈ నేపథ్యంలో ఎలా కూడా మనం భారత్ని జయించలేకపోతున్నామని చెప్పి మళ్ళీ కాళ్ళబేరానికి వస్తున్నాడు. ఈ పిచ్చుకుక్క కాళ్ళ దగ్గరికి వచ్చింది కదా, మళ్ళీ కాళ్ళబేరం దగ్గరికి వచ్చింది కదా, కాళ్ళు పట్టి నమస్కరిస్తున్నారు కదా అని చెప్పి మనం పాపం అన్నామా, ఇక అంతే సంగతులు. మళ్ళీ జుట్టు పట్టుకొని మళ్ళీ ఏదో రకంగా పిచ్చి పిచ్చి ప్రవర్తన చేస్తూ ఉంటాడు. సో అందుకే భారత్ చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు గనక భారత ప్రభుత్వం వెనకడుగు వేసి మళ్ళీ ఈ నీటి ఒప్పందాల్ని కొనసాగిస్తే ఇక పాకిస్తాన్ని డెఫినెట్గా మళ్ళీ మనం పెంచి పోషించినట్టే, మన శత్రువుని మళ్ళీ మనమే పెంచి పోషించినట్టు అవుతుంది. సో ఈ సమయంలో భారత్ అంత ఈజీగా తేలిగ్గా అటువంటి నిర్ణయం తీసుకుంటుందా మనం ఊహించలేం. అటువంటి నిర్ణయం తీసుకునే ఆలోచన కూడా లేదు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్. సో భారతీయుడిగా చాలా గర్వంగా ఉంది. ఎవరైతే నా దేశం వైపుగా చూసి నా దేశాన్ని కించపరచాలి, దేశాన్ని కొంత ఇబ్బందులకు గురి చేయాలని ఆలోచన ఉన్నారో వారంతా కూడా తుడిచిపెట్టుకుపోతున్నారు. వారంతా కూడా పాపం పండుతోంది. సో అమెరికా పరిస్థితి ఇప్పుడు అదే కాబోతోంది. అమెరికా టారిఫ్ పెంచింది, ఆఖరికి వస్తే అక్కడ తిండి తిప్పలు మానాల్సిన పరిస్థితి, తిండికి కూడా కరువు వచ్చే పరిస్థితి నెలకొంది. అటువంటి ఒక సినారియో నెలకొంది. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసింది? పాకిస్తాన్ భారత్పై కుట్రలు కుయుక్తులు చేసి భారత్ని ఏదో చేయాలి, దుర్మార్గంగా ప్రవర్తించాలి రకంగా ప్రయత్నం చేసింది. ఆఖరికి వస్తే నీళ్లు తాగడానికి నీళ్ళు లేవు, తాగడానికి కూడా నీళ్ళు లేవు. అటువంటి ఒక దుర్లభమైనటువంటి పరిస్థితి పాకిస్తాన్ చవి చూస్తోంది. ఇవన్నీ వరుసగా జరుగుతున్న క్రమంలో మరి భారత్ ఏం చేయబోతోంది ఈ నదులపైన అంటే, ఇండస్, జేలం అండ్ చినాబ్ నదులపైన ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్కి తెరలేపింది. సో న్యూ ప్రాజెక్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతోంది. సో వీటన్నిటి ద్వారా నీళ్ళని నిలిపివేయబోతోంది. మన భారతదేశమే అన్నింటినీ ఉపయోగించబోతోంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ కోసం, ఎలక్ట్రిసిటీ కోసం వాటిని ఉపయోగించబోతోంది. ఎక్స్పాండెడ్ ఇరిగేషన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఈ నదులపైన. తర్వాత హైడ్రలాజికల్ కవరేజెస్ ఉన్నాయి, నేషనల్ వాటర్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ. సో దీనన్నిటి కూడా మనం ఈ రకంగా ఉపయోగించబోతున్నాం. ఏదేమైనా వాళ్ళు ఎన్ని వేడుకోళ్ళు చేసినా, ఎన్నిసార్లు కాళ్ళు పట్టుకున్నా, ఎన్నిసార్లుగా వాళ్ళు మళ్ళీ కాళ్ళు పట్టుకున్నా, లేకుంటే కాళ్ళు మొత్తం కడిగి వాళ్ళు ఆ పైన చల్లుకున్నా, ఈసారి మాత్రం భారత్ ఎట్టి పరిస్థితుల్లో ఈ నీటిని వదిలేసే ప్రసక్తే లేదనేది మాత్రం చాలా సుస్పష్టం. ఆల్రెడీ ఆ ట్రీటీని సస్పెండ్ చేశారు.